హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఈరోజు మనము 11th ఏప్రిల్ సంబంధించిన డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటన్ని గురించి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా అడుగుతాడు అనేది చూద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు ది సెషన్, స్మాల్ రిక్వెస్ట్ అండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. ఓకే, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీరు మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో అలాగే మా టీ1 అకాడమీ గురించి, మా యొక్క ఫ్రీ కంటెంట్ గురించి ఒక చిన్న అవేర్నెస్ లాగా చేయండి అండి. ఇది ఒకటి మా నుంచి సిన్సియర్ రిక్వెస్ట్ అండి. అలాగే వీడియోస్ కూడా చాలామంది చూస్తున్నారండి, దానికైతే ధన్యవాదాలు. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. సో కరెంట్ అఫైర్స్ ఏమైతే టాపిక్స్లో ఉన్నాయో అవి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే అనేది న్యూస్లో ఉందండి. సో ఏప్రిల్ 11th నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకే, ఎవరి జ్ఞాపకార్థం ఏంటి అనేది చూద్దాము. అలాగే కేర్లెస్ పీపుల్ అనే ఒక బుక్ అనేది న్యూస్లో ఉంది, చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది, దీని గురించి చూద్దాము. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒక పార్ట్నర్షిప్ అనేది చేసుకుంది, అదేంటనేది చూద్దాము. అలాగే గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ అనేది జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు నిర్వహించారు, అలాగే దానికి ఏం పేరు పెట్టారనేది కూడా చూద్దాము. అలాగే మనకి ఇంటర్ ఎయిమ్స్ రిఫరల్ పోర్టల్ అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది, ఆ పోర్టల్ ఎవరు లాంచ్ చేశారు ఏంటనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఆప్రికాట్ బ్లూస్మ్ అని చెప్పేసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తుంది లదాఖ్, ఎందుకు ఏంటనేది చూద్దాము. అలాగే రాజేష్ హున్ని ఎవరైతే ఉన్నారో, రాజేష్ హున్ని రీసెంట్గా నేషనల్ మ్యారిటైమ్ డే సెలబ్రేట్ చేశారు కదండి, దాంట్లో వీరికి నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డు అనేది రావడం జరిగింది, ఏంటనేది చూద్దాము. అలాగే నీలగిరి తార్ గురించి న్యూస్లో ఉంది. బందిపూర్ నేషనల్ పార్క్ అనేది న్యూస్లో ఉంది, సేఫ్ బందిపూర్ నేషనల్ పార్క్ అని ఒక క్యాంపెయిన్ జరుగుతుంది. అలాగే వచ్చేసి కుల్తాబాద్ ఏదైతే ఉందో కుల్తాబాద్కి రత్నపూర్ అని పేరు మార్చడం జరిగింది, ఆ న్యూస్ కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే ఎవరి జ్ఞాపకార్థం అండి, మహాత్మా గాంధీ గారి భార్య అయినటువంటి కస్తూర్బా గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడము, అలాగే మదర్హుడ్ అంటే అమ్మ యొక్క తత్వాన్ని ఏ విధంగా పెంపొందించాలి, అమ్మ యొక్క జ్ఞాపకాన్ని ఏ విధంగా ఉంచాలి, సేఫ్ మదర్హుడ్ని ఏ విధంగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి, అంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ దీంట్లో మేజర్గా ఉంటాయన్నమాట. ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడు? ఏప్రిల్ 11th. ఎవరి జ్ఞాపకార్థం అండి, కస్తూర్బా గాంధీ, మన మహాత్మా గాంధీ గారి భార్య గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, దీన్ని మొట్టమొదటిసారిగా వైట్ రిబ్బన్ అలియన్స్ ఇండియా అని చెప్పేసి ఒక ఆర్గనైజేషను ఏంటి మెటర్నల్ మోర్టాలిటీ తగ్గించడం కోసం అని చెప్పేసి ఒక అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సేఫ్ మదర్హుడ్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 2003లో అఫీషియల్గా గుర్తించడం జరిగిందన్నమాట. ఓకే, నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేగా. ఓకే, ఇండియా ఇస్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ కంట్రీ డెడికేట్ టు స్పెసిఫిక్ డే టు మెటర్నల్ హెల్త్ అవేర్నెస్. ఓకే, ఏదైతే అమ్మల గురించి ఒక మేజర్గా ఒక సేఫ్ అండ్ హెల్దీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రపంచంలో ఇండియా ఓన్లీ ద ఫస్ట్ కంట్రీ అండ్ ఓన్లీ ద కంట్రీ హూ ఈస్ సెలబ్రేటింగ్ ది అబౌట్ క్రియేటింగ్ అవేర్నెస్ ది మెటర్నల్. ఓకే, మెటర్నల్ హెల్త్ గురించి. ఓకే, ఈ ఇయర్ థీమ్ కనుక చూసుకున్నట్లయితే హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్, హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్ అనే నినాదంతో థీమ్తో ఈ ఇయర్ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఏంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిపి ఇండియాస్ స్కిల్స్ యాక్సలరేషన్ అని ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసింది. సో దాని గురించి చూద్దాము. సో న్యూస్లో ఎలా అడుగుతారు అంటే, మామూలుగా మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎగ్జామ్లో ఏంటి ఇటీవల కాలంలో చూసినటువంటి ఇండియా స్కిల్స్ యాక్సలరేషన్ దేనికి సంబంధించింది అంటే, ఇది ఒక ఒప్పందం రిలేటెడ్ అన్నమాట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోని ఇండియాలో స్కిల్లింగ్ అనేది ఇంప్రూవ్ చేయాలి. ఓకే, నైపుణ్యత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్, వీటిపైన నైపుణ్యత క్రియేట్ చేయాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వారు మినిస్ట్రీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒప్పందం కుదుర్చుకొని ఏది ఇండియా స్కిల్స్ యాక్సలరేటర్ని లాంచ్ చేయడం జరిగింది. సో లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ అలాంగ్ విత్ ది
కొలాబరేషన్ విత్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంది? నేషనల్ పబ్లిక్ ప్రైవేట్ ప్లాట్ఫామ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా స్కిల్లింగ్ ఎకోసిస్టమ్. అంటే దేశంలో మేజర్గా వచ్చేసి వర్కింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉంది, కానీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నైపుణ్యత గల యువత వర్కింగ్ పాపులేషన్ లేరన్నమాట. అంటే ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి స్కిల్లింగ్ ఉన్నటువంటి పీపుల్ తక్కువగా ఉండడం జరిగింది ఇండియాలో. సో ఇండియా స్కిల్స్ యాక్సలరేటర్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారంటే స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా, అంటే స్కిల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా ఇండియాని రికగ్నైజ్ చేయాలి. ఓకే, అంటే మొత్తం వరల్డ్ పరంగా చూసుకున్నట్లే ఇండియాలో స్కిల్లింగ్ అనేది ఎక్కువగా ఉండాలి, స్కిల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దాలనే నినాదంతో ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో ఎవరు కొలాబరేట్ అయ్యారు? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైజెస్ వారు వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కొలాబరేట్ అయి ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్ అనే ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. సో మేజర్గా ఫోకస్ ఏరియాస్ ఏంటంటే క్రాస్ సెక్టోరల్ కోఆపరేషన్ అండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ పాలసీ రిఫార్మ్. ఓకే, ఇంక్లూజివ్ అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్. అప్ స్కిల్లింగ్ అంటే ఆల్రెడీ ఉన్న స్కిల్ని ఇంకెక్కువగా ఎన్హాన్స్ చేయడం, పెంపొందించడం, అదొకటి. రీస్కిల్లింగ్ అంటే ఎవరైతే తక్కువ స్కిల్లింగ్ ఉంటుందో వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇంకెక్కువగా ఎఫిషియన్సీగా వర్క్ చేయాలి అని చెప్పేసి దీని యొక్క నినాదం. మేజర్గా బ్రిడ్జింగ్ ది స్కిల్ గ్యాప్స్ చెప్పాను కదండి. 65% ఆఫ్ ది ఫర్మ్స్ అంటే ఇండస్ట్రీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కానీ సర్వీసెస్ సెక్టార్లలో ఈ 65% ఆఫ్ ది ఫర్మ్స్ ఏమంటున్నాయంటే ఇండియాలో స్కిల్ గ్యాప్ ఉంది, రిక్వైర్మెంట్ స్కిల్ పర్సన్ రావడం లేదు అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. సో దాన్ని తగ్గించాలి, బ్రిడ్జింగ్ ది స్కిల్ గ్యాప్స్ అని చెప్పేసి దీని యొక్క మెయిన్. ఎడ్యుకేషనల్ అలైన్మెంట్ టు వర్క్ ఫోర్స్ రిక్వైర్మెంట్. ఓకే, అంటే ఎడ్యుకేషన్ టైంలోనే, అంటే చదువుతున్న టైంలోనే, డిగ్రీ స్టేజ్లో, ఇంటర్ స్టేజ్లోనే ఈ స్కిల్లింగ్ అనేది ఒక అలవాటుగా చేయించాలి, స్కిల్ అనేది పెంపొందించాలి యువతలో అని చెప్పేసి ఈ ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఫోకస్ ఏరియా. సో గ్లోబల్ విజన్ ఏంది? స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా చేయాలి అని చెప్పేసి ఇన్ఫార్మ్డ్ బై ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2025 రిపోర్ట్ టు ఎన్హాన్స్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ అనేది జరిగిందండి 2025. ఓకే, గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్. ఓకే, ఇది ఎన్నో ఎడిషన్ది? 9th ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, 9th ఎడిషన్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 అనేది న్యూఢిల్లీలో జరిగింది. సో దీని థీమ్ ఏంటంటే సంభావన అనే థీమ్తోని 9th ఎడిషన్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఓకే, సంభావన అనే థీమ్తోని. సో సంభావన అంటే ఏంటి? ఎంబ్రేజింగ్ పాసిబిలిటీస్ త్రూ టెక్నాలజీ. ఓకే, టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకా ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి టెక్నాలజీలో అని చెప్పేసి దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. ఫోకస్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్. ఓకే, అంతా అంటే ఒకే సెక్టార్ గ్రోత్ కాకుండా, ఒకే సెక్టార్ ఆఫ్ పీపుల్ గ్రోత్ కాకుండా ఇంక్లూజివ్, కలిసికట్టుగా అందరూ కలిసి డెవలప్మెంట్ జరగాలి, అభివృద్ధి అని జరగాలి అని చెప్పేసి దీంట్లో మేజర్గా ఫోకస్ చేశారు. అలాగే డిజిటల్ గవర్నెన్స్. ఓకే, ఇప్పుడు ఒకప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ ఇంక ఇతరత్ర సర్టిఫికేట్స్ కావాలి అంటే 3-4 రోజులు పడుతుండే, వారం రోజులు పడుతుండే. కానీ ఇప్పుడు సింపుల్గా మనం మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకుంటున్నాము, వితిన్ 2 డేస్లో రావడం జరుగుతుంది. ఒకప్పుడు వారం 10 రోజులు పట్టేది. సో ఇలాంటి గవర్నెన్స్, డిజిటల్ గవర్నెన్స్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఇతరత్ర స్కీమ్స్ కూడా సింపుల్గా రావడం జరిగేదాన్ని డిజిటల్ గవర్నెన్స్లో భాగంగా మనం గుర్తించవచ్చు. ఓకే, గ్లోబల్ టెక్ కోఆపరేషన్ అనేది జరగాలి అన్న థీమ్ ఫోకస్తోని గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ అనేది జరిగింది. మరి ఎవరు నిర్వహించారు అంటే చాలామంది గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకుంటారండి, కానీ కాదండి. ఇది నిర్వహించింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనల్ని బోల్తా కొట్టించే ఛాన్సెస్ ఉన్నాయి. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 ఎవరు నిర్వహించారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వారు కాదు. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే కార్నేజ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ కొలాబరేషన్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ని నిర్వహించడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే 40+ పబ్లిక్ సెషన్స్ అనేటివి జరగబోతున్నాయి. కీనోట్స్, మినిస్ట్రియల్ టాక్స్, ఎక్స్పర్ట్ ప్యానల్స్, ఇదంతా
నార్మల్గా సమ్మిట్స్లో జరిగేటి. ఓకే, 150+ స్పీకర్స్ ఫ్రమ్ 40 కంట్రీస్ నుంచి రాబోతున్నారు. సో డిస్కషన్ టాపిక్స్ ఏంటంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్, అప్కమింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, లైక్ ఏఐ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, హైపర్ లూప్, ఇలాంటి టెక్నాలజీస్ పైన, ఓకే, 3D ప్రింటింగ్ పైన, ఇంకా రాబోయే క్రిస్పర్ కాస్9 బయోటెక్నాలజీ పైన ఈ డిస్కషన్స్ అనేవి సమ్మిట్ అనేది నిర్వహించబడుతుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రాస్ బార్డర్ టెక్నాలజీ నామ్స్ అంటే ఒక దేశంలో పాటిస్తున్నటువంటి టెక్నాలజీ నామ్స్ ఇంకో దేశంలో వర్తించవు. సో ఈ విధంగా 2 దేశాల మధ్యలో కోఆపరేషన్, అన్ని దేశాలకు కలిపి లేదంటే సంయుక్తంగా కొన్ని దేశాలకు కలిపి ఒకే టెక్నాలజికల్ నామ్స్ ఉండాలి అని చెప్పేసి, వాటిపైన ఇష్యూస్ ఏముంటాయని చెప్పేసి ఈ సమ్మిట్స్లో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది. సో GTS గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ యంగ్ అంబాసిడర్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా ఒకటి ఈ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్లో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో స్టూడెంట్ అండ్ యూత్ పార్టిసిపేషన్ ఇన్ పాలసీ కన్వర్జేషన్స్, ఓకే, పాలసీ కన్వర్జేషన్స్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి యూత్ని, స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ యూత్ అంబాసిడర్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ జనరేషన్ ప్రాస్పెక్టివ్స్ ఏంటి, ఏఐ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఎథిక్స్, ఇన్నోవేషన్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో టెక్నాలజీ అప్గ్రేడేషన్ అవుతుంది, కానీ దీంతోపాటు ఎథికల్ ఇష్యూస్ అనేటివి కూడా రేస్ అవుతున్నాయి. అంటే ఎథికల్ ఇష్యూస్ ఏ విధంగా అంటే న్యాచురల్ ప్రాసెస్కి అనుగుణంగా కాకుండా, అంటే ప్రకృతికి విరుద్ధంగా ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. సో అవి ఎథికల్గా ఏ విధంగా ఇబ్బందికి గురి చేస్తాయి అని చెప్పేసి అనే ఇష్యూస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ సంభావన అనేది ఏప్రిల్ 10th నుంచి ఏప్రిల్ 12th మధ్యలో జరిగింది. ఏప్రిల్ 10th నుంచి ఏప్రిల్ 12th మధ్యలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జేపీ నడ్డా గారు, యూనియన్ మినిస్టర్ అయినటువంటి జేపీ నడ్డా గారు మనకి ఇంటర్ ఎయిమ్స్ రిఫరల్ పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలుసు కదండి. అయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనకి బీబీ నగర్లో ఇక్కడ ఉన్నాయి కదా, గట్కేశ్వర్ ఇక్కడ ఉంది కదా ఎయిమ్స్, అలానే ఢిల్లీలో ఇంకా డిఫరెంట్ ప్లేస్లలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో దీంట్లోకి వచ్చే పేషెంట్స్ యొక్క మానిటరింగ్ కానీ, రిఫరల్ కానీ, ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ ఎయిమ్స్ ఢిల్లీలో చికిత్స పొందుతున్నాడు, దానికి సంబంధించిన బెస్ట్ డాక్టర్ వచ్చేసి మన ఎయిమ్స్ హైదరాబాద్లో ఉన్నాడు అనుకుందాం, నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఈ రిఫరెన్స్ ఏ విధంగా జరగాలి, ఫేస్లెస్ ఎలా ఉండాలి, ఎక్కడ ఇష్యూస్ రాకుండా ఒక ప్రాపర్గా ఒక పోర్టల్ ఉండాలి, ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి ఎయిమ్స్ ఇంటర్ ఎయిమ్స్ రిఫరల్ పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరు, యూనియన్ హెల్త్ మినిస్టర్ అయినటువంటి జేపీ నడ్డా గారు. డెవలప్డ్ బై దీన్ని డెవలప్ చేశారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ. ఓకే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ. దీంట్లో ఏంటంటే కీ ఫీచర్స్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ అండ్ ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోస్. ఓకే, మేజర్గా పేషెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి కూడా ఫేషియల్ రికగ్నిషన్తోనే, అంటే అప్రూవల్స్ ఈజీగా రావడము, అలాగే రిఫరల్, ఇప్పుడు ఒక డాక్టర్ ఇంకో డాక్టర్కి రిఫరెన్స్ చేయడము, ఇలాంటి అన్నిటి కూడా ఈజీగా అయ్యే విధంగా ఈ పోర్టల్ అనేది చేస్తుంది. సెక్యూర్, సీమ్లెస్ అండ్ ట్రాన్స్పరెంట్ రిఫిల్స్. సో మరి ఈ ఏదైతే పోర్టల్ ఉందో దీన్ని పైలట్ బేసిస్గా ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే ఎయిమ్స్ ఢిల్లీ అండ్ ఎయిమ్స్ బిలాస్పూర్ మధ్యలో ఎయిమ్స్ ఢిల్లీ మధ్యలో ఈ పోర్టల్ని పైలట్ ప్రాజెక్ట్గా చేస్తున్నారు. దాని తర్వాత నేషన్ వైడ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అన్నమాట. రెడ్యూసింగ్ వేస్టింగ్, దీని ద్వారా ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి అంటే వెయిటింగ్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేస్తుంది. అలాగే స్ట్రీమ్లైన్ స్లాట్ బుకింగ్, మెడికల్ కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది, పేషెంట్ సెంట్రిక్, అలాగే టెక్ ఎనేబుల్డ్ నావిగేషన్ అనేది ఈజీ అవుతుంది. అలాగే విశ్రామ్ సాధన్ పోర్టల్ ఏదైతే ఉందో దానికి ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా అఫోర్డబుల్ స్టేస్ అనేటివి ఉంటాయి. విశ్రామ్ సాధన్ పోర్టల్ ద్వారా అఫోర్డబుల్ స్టేస్ అనేటివి కూడా ఈజీ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్ ఎయిమ్స్ పోర్టల్. ఎవరు, యూనియన్ హెల్త్ మినిస్టర్ అయినటువంటి జేపీ నడ్డా గారు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్రికాట్ బ్లూమ్స్ ఏదైతే ఉందో ఈ ఫెస్టివల్ అనేది నిర్వహించబోతున్నారు. ఎక్కడ అంటే లదాఖ్, యూనియన్ టెరిటరీ లదాఖ్లో
దీన్ని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం వారు, యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం వారు. సో క్వశ్చన్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏ విధంగా అడుగుతారు అంటే, ఇటీవల నిర్వహించినటువంటి ఆప్రికాట్ బ్లూమ్స్ ఫెస్టివల్ 2025 ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడ అండి? లదాఖ్. దీంట్లో మేజర్గా ఏంటంటే లదాఖ్ వచ్చేసి టూరిజం, జమ్మూ కాశ్మీర్ లదాఖ్ ఏదైతే ఉందో అవి వింటర్ టూరిజంకి చాలా ఫేమస్ అండి. కానీ సమ్మర్ టైంలో ఏమవుతుందంటే టూరిజం అనేది చాలా తగ్గిపోతుంది. సో ఎకో టూరిజాన్ని అంటే అన్సీజన్ టైంలో కూడా, అంటే సీజన్ లేని టైంలో ఎస్పెషల్లీ వింటర్, సమ్మర్ అండ్ రెయినీ సీజన్లో, వర్షాకాలం టైంలో టూరిజం ద్వారానే అక్కడ ఆదాయం ఎక్కువగా వస్తుంది. కాబట్టి టూరిజాన్ని పెంచాలి అని చెప్పేసి ఆప్రికాట్ బ్లూమ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఆర్గనైజ్ చేస్తున్నారు. సో మేజర్గా వచ్చేసి ఎకో టూరిజం అక్రాస్ లే కార్గిల్ రీజియన్స్లో పెంచాలి అని చెప్పేసి, అలాగే ఆఫ్ సీజన్ ట్రావెల్ ఇన్ ఏప్రిల్, ఎస్పెషల్లీ ఏప్రిల్ మేలో కంపల్సరీగా ఇక్కడ టూరిజం అనేది తగ్గిపోతుంది. సో మేజర్గా లదాఖ్ వచ్చేసి టూరిజమే మేజర్గా ఆదాయం. సో అదనమాట. లెస్సర్ నోన్ ఆప్రికాట్ గ్రోయింగ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా ఈ ప్లేసెస్ చూడడానికి బాగుంటాయి ఈ టైంలో. అందుకని చెప్పేసి దాని యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక సపరేట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. సో మేజర్గా క్వశ్చన్ అడిగితే మాత్రం ఇటీవల న్యూస్లో చూసినటువంటి ఆప్రికాట్ బ్లూజమ్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేశారు అంటే లదాఖ్. సో ఫెస్టివల్ హైలైట్స్ ఏంటంటే ఇన్స్పైర్డ్ బై ది మేఘాలయ చెర్రీ బ్లూజమ్ ఫెస్టివల్. మేఘాలయకు సంబంధించినటువంటి చెర్రీ బ్లూజమ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పైర్గా తీసుకున్నారు. ఓకే, ఎక్కడక్కడ తార్ విలేజెస్, ఓకే, అలాగే బెస్ట్ టూరిజం విలేజ్ ఇన్ 2024గా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, స్ప్రింగ్ బ్లూమ్, సెలబ్రేట్ స్ప్రింగ్ బ్లూమ్, పింక్ వైట్ ఆప్రికాట్ బ్లూజమ్స్. ఓకే, సిగ్నిఫికెన్స్ వచ్చేసి లదాఖ్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ ఆప్రికాట్ ప్రొడ్యూసర్స్ అన్నమాట. సస్టైనబుల్ టూరిజంకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల. ఓకే, మేజర్గా ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్, ఎవరు సెలబ్రేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రాజేష్ ఉన్ని గారు ఎవరైతే ఉన్నారో వీరు రీసెంట్గా సెలబ్రేట్ చేసినటువంటి నేషనల్ మ్యారిటైమ్ డేలో భాగంగా నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డు అనేది రావడం జరిగింది వీరికి. సో వీరేంటి, అసలు ఈ నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డు ఎందుకు ఇస్తారనేది చూద్దాము. మేజర్గా వచ్చేసి వీరు సినర్జీ మ్యారిటైమ్ గ్రూప్ ఫౌండర్ అండి. ఎవరు? రాజేష్ ఉన్ని గారు. సో సేఫ్ అండ్ సస్టైనబుల్ మ్యారిటైమ్ ట్రేడ్ అనేది కొనసాగిస్తున్నందుకు ఈ సినర్జీ మెరైన్ గ్రూపు ఫౌండర్ అయినటువంటి రాజేష్ ఉన్ని గారికి నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ ఇండివిజువల్ రికగ్నైజేషన్ ఇండియాస్ మ్యారిటైమ్ సెక్టార్. ఓకే, ఇండియాస్ మ్యారిటైమ్ సెక్టార్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా హైయెస్ట్ ఇండివిజువల్ రికగ్నైజేషన్కి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ సంబంధించిన ఎవరు? శ్యామ్ జగన్నాథన్ గారు ఈ అవార్డు అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు? 62nd నేషనల్ మ్యారిటైమ్ డే. సో మీకు ఆల్రెడీ నేషనల్ మ్యారిటైమ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారనేది చెప్పడం జరిగింది. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రీవియస్ కరెంట్ అఫైర్లో చెప్పాను. ఆ డేట్ ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏ రోజున నేషనల్ మ్యారిటైమ్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కంపల్సరీగా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాల్సిందే. ఓకే, అలాగే సస్టైన్డ్ అండ్ ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళందరికీ కూడా, ఎవరైతే మ్యారిటైమ్ సెక్యూరిటీకి దోహదపడతారో, సస్టైనబుల్ మ్యారిటైమ్ ట్రేడ్ చేస్తారో వారికి ఈ నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నీలగిరి తార్ న్యూస్లో ఉందండి. ఏంటి అంటే ఎరవికులం, ఇది నేషనల్ పార్క్ అండి. ఎక్కడ ఉందంటే కేరళ ఉంది. కేరళలో ఈ నేషనల్ పార్క్లో ఒకటే ఉంది. సో ఈ నేషనల్ పార్క్ వచ్చేసి అనౌన్స్ చేసి 50 years అవుతుంది. సో దాని సందర్భంలో ఏంటి అంటే ఈ ఎరవికులం నేషనల్ పార్క్ అనౌన్స్ చేసి 50 years అవుతున్న సందర్భంలో, 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో తమిళనాడు గవర్నమెంటు, ఇటు కేరళ గవర్నమెంటు, కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరూ కూడా కలిసి సంయుక్తంగా ఈ నీలగిరి తార్ అనే ఎస్టిమేషన్, అంటే పాపులేషన్ ఎస్టిమేషన్ చేయబోతున్నారు అన్నమాట. జాయింట్ సెన్సస్ ఇనిషియేటివ్ అనేది తీసుకురాబోతున్నారు ఏప్రిల్ 2025లో. సో మేజర్గా ఈ నీలగిరి తార్ ఏంటి, దీని గురించి కనుక తెలుసుకున్నట్లయితే ఈ సైంటిఫిక్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నీలగిరి ట్రాగస్ హైలో
సైరస్. ఓకే. హైలోసైరస్ అనేది ఇంపార్టెంట్. సో ఇది ఎండమిక్ టు ది సదరన్ ఇండియా. మేజర్‌లీ వెస్టర్న్ ఘాట్ లొకేషన్ ఉన్నటువంటి ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ నీలగిరి తార అనేది విరివిగా కనబడుతది. ఇది స్టేట్ యానిమల్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడులో దీని తమిళనాడు స్టేట్ యానిమల్ ఏది అంటే మనకి వచ్చేసి నీలగిరి తార్. ఓకే. దీనికి మనకి ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ అని, ఓకే, ఎండేంజర్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా అని చెప్పేసి కేటగిరీస్ ఉంటాయి కదండి. ఐయూసీఎన్ రెడ్ లిస్ట్లో ఇది ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఏదైతే ఉందో దాంట్లో షెడ్యూల్ 1 అంటే హైయెస్ట్ ప్రొటెక్షన్లో ఉంది ఇది. ఎందుకు హైయెస్ట్ ప్రొటెక్షన్ అంటే దీని యొక్క పాపులేషన్ డ్రాస్టిక్గా డిక్రీజ్ అయింది. దీని పాపులేషన్ డ్రాస్టిక్గా సడన్గా డిక్రీజ్ అవ్వడం వల్ల అక్కడి లోకల్స్ దీన్ని హంటింగ్, పోచింగ్కి ఎక్కువగా వాడేవాళ్ళు. సో ఫుడ్ కోసం, దాని మాంసం కోసం ఎక్కువగా దీన్ని చంపేవాళ్ళు అనమాట. సో అందుకని చెప్పేసి దాని పాపులేషన్ సడన్గా తగ్గడం వల్ల దీన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1 భాగంలో హైయెస్ట్ ప్రొటెక్షన్ కేటగిరీలో ఉంచడం జరిగింది. సో హ్యాబిటాట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి సదర్న్ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ కేరళ, తమిళనాడులో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఓకే. దీన్ని విరివిరిగా ఇక్కడ ఎరవికులం నేషనల్ పార్కు, అలాగే ముకుర్తి అండ్ గ్రాస్ హిల్స్ నేషనల్ పార్క్ తమిళనాడు, అలాగే సైలెంట్ వ్యాలీ, అగస్తమలై రేంజెస్లో దీన్ని చూడొచ్చు. ఎక్కువగా వచ్చేసి షోలా ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉంటాయో, రాకీ హైలాండ్స్ ఎక్కడైతే ఉంటాయో ఈ నీలగిరి తార అక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. సో న్యూస్లో ఎందుకుంది, ఎరవికులం నేషనల్ పార్క్ 50 years సెలబ్రేషన్స్లో భాగంగా దీని యొక్క సెన్సస్ నిర్వహించబోతున్నారు. మొత్తంగా 265 బ్లాక్స్లో దీన్ని నిర్వహించబోతున్నారు. 265 బ్లాక్స్లో తమిళనాడులో వచ్చేసి 176 బ్లాక్స్ మనకి. ఓకే. 89 బ్లాక్స్ వచ్చేసి ఎక్కడ, కేరళలో. ఇది తమిళనాడులో, ఇది కేరళలో. ఓకే. సో ప్రాజెక్ట్ నీలగిరి తార్ అనేది కూడా తమిళనాడు గవర్నమెంట్ లాంచ్ చేసింది 2020-27 మధ్య కాలంలో. ఏది నీలగిరి తార్ పాపులేషన్ పెంచాలి అని చెప్పేసి మనకు ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ లయన్ ఏదైతే ఉందో అదేవిధంగా ప్రాజెక్ట్ నీలగిరి తార్ అనేది పెట్టడం జరిగింది. ఎప్పటి నుంచి, ఈ పీరియడ్ ఏంటి, 2020-27. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బందీపూర్ నేషనల్ పార్క్ అనే న్యూస్లో ఉందండి మనకి. మేజర్గా ఈ బందీపూర్ నేషనల్ పార్క్ ఎందుకు న్యూస్లో ఉందంటే, ఈ బందీపూర్ నేషనల్ పార్క్ లొకేట్ అయినటువంటి లొకేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఇటు తమిళనాడుకి, ఇటు కేరళకి, ఇటు కర్ణాటక. బందీపూర్ నేషనల్ పార్క్ వచ్చేసి యాక్చువల్గా కర్ణాటకలో లొకేషన్ అయి ఉంది. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఏదైతే ఉందో దాంట్లో లొకేట్ వన్ ఆఫ్ ది బయోస్పియర్ రిజర్వ్లో వన్ ఆఫ్ ది నేషనల్ పార్క్ బందీపూర్ నేషనల్ పార్క్ ఉంది. ఈ బందీపూర్ నేషనల్ పార్క్ ఎలా ఉంటుందంటే, బార్డర్డ్ విత్ తమిళనాడు, బార్డర్డ్ విత్ కేరళ. అయితే ఈ నేషనల్ హైవేస్ ఇంకో స్టేట్కి ఇంకో 2 స్టేట్ల మధ్యలో కనెక్టింగ్ రోడ్నే మనం నేషనల్ హైవేగా పేర్కొనడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా నేషనల్ హైవే 766 ఏదైతే ఉందో, ఈ నేషనల్ హైవే 76 వచ్చేసి ఇటు కర్ణాటకలో అదేవిధంగా ఇటు కేరళలో కనెక్టింగ్గా ఈ నేషనల్ హైవే ఉందన్నమాట. సో ఈ వన్ ఆఫ్ ది నేషనల్ హైవే. సో ఏదైనా కర్ణాటకకి ఇటు కేరళకి కనెక్టింగ్ రోడ్ ఏదైనా ఉంది అంటే ఈ నేషనల్ హైవే 766. ఇది బందీపూర్, మధుమలై, టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉందా ఈ నేషనల్ హైవే 766 అనేది మనకి ప్రయాణిస్తుంది. సో వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు ఎందుకు ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్, బందీపూర్ నేషనల్ పార్క్ న్యూస్లో ఉంది అంటే, నైట్ టైంలో ఇక్కడ ట్రాఫిక్ అనేది బ్యాన్ అండి. అంటే నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు వెహికల్స్ అనేటివి అలో చేయరు. సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ట్రేడ్ అనేది ఎక్కువగా పెంచాలి. సో ఏది 9 to 6 మధ్యలో బ్యాన్ వల్ల ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో దాని ఇంపార్టెన్స్ కోల్పోయి ట్రేడ్ అనేది సరిగ్గా వస్తువులు, గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్గా రీచ్ అవ్వడం లేదు టైంకి అని చెప్పేసి 9 to 6 మధ్యలో దీన్ని రివైవ్ చేయబోతున్నారు. అంటే మళ్ళీ ఎత్తివేయబోతున్నారు అనమాట. సో దానికి అగైనెస్ట్గా అక్కడ ఉన్నటువంటి లోకల్స్ దీని మీద ఇప్పుడు సేవ్ బందీపూర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ చేయబోతున్నారు. అంటే నైట్ బ్యాన్ని అలానే కొనసాగించండి, దాన్ని ఎత్తివేయకండి. సో వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయండి. సో ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్, బందీపూర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి సేవ్ బందీపూర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి
అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ఒక క్యాంపెయిన్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఈ బందిపూర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే చా చామరాజనగర్ ఏదైతే ఉందో కర్ణాటకలో దాని దగ్గర ఈ బందిపూర్ నేషనల్ పార్క్ అనేది ఉంది. ఇది వన్ ఆఫ్ ది నేషనల్ పార్క్ ఇన్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఓకే, ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ డైవర్స్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. మేజర్గా పాపులేషన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి తక్కువనే ఉండొచ్చు. ఏది టైగర్ ఈ బందిపూర్ నేషనల్ పార్క్లో. దీన్ని బందిపూర్ టైగర్ రిజర్వ్గా కూడా 1973లో ఎప్పుడు 1973లో ప్రమోట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్ కింద బందిపూర్ నేషనల్ పార్క్ని బందిపూర్ టైగర్ రిజర్వ్గా పేర్కొనడం జరిగింది. దిస్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ డెన్సిటీ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్. ఓకే, ఎక్కువగా టైగర్స్ డెన్సిటీ ఓకే ఎక్కువగా ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏది అంటే సెకండ్ హైయెస్ట్ డెన్సిటీ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏది అంటే బందిపూర్ టైగర్ రిజర్వ్. దాని యొక్క స్పెషాలిటీ అనమాట. రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది. ఇటు మధుమలై, ఇటు పెరియార్ టైగర్ రిజర్వ్, ఇటు బందిపూర్ టైగర్ రిజర్వ్. ఇవి మేజర్గా నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఒక రకంగా హార్ట్ అన్నమాట. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్కి ఇవన్నీ హార్ట్. ఓకే, మేజర్గా వచ్చేసి దీన్ని వెనుగుపాల వైల్డ్ లైఫ్ పార్క్గా 1931లో మహారాజా ఆఫ్ మైసూర్ రికగ్నైజ్ చేయడం జరిగింది. 1931లో మహారాజా ఆఫ్ మైసూర్ గారు వేణుగోపాల వైల్డ్ లైఫ్ పార్క్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. తర్వాత 1973లో టైగర్ రిజర్వ్గా కూడా పేర్కొనడం జరిగింది. 1986లో అనౌన్స్ చేసినటువంటి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఇదొక వన్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట. సో చెప్పాను కదండి, కేరళలోని కజికోట్కి అలాగే కర్ణాటకలోని కొల్లేగల్కి కనెక్టింగ్గా నేషనల్ హైవే 766 అనేది ఉంది. సో మేజర్గా వచ్చేసి ఇది కోర్ జోన్ ఆఫ్ ది బందిపూర్ నేషనల్ పార్క్ గుండా వెళ్తుందన్నమాట. సో ఈ బందిపూర్ ఒకప్పుడు ఈ నైట్ ట్రేడ్ అనేది నైట్లో ఈ ట్రాఫిక్ అనేది ఉండే కానీ దాన్ని ఎక్కువగా వైల్డ్ లైఫ్ అనేది అంతరించిపోతుంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పేసి మధ్యలో బంద్ చేశారు. సో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ అనేది సేఫ్గా తగ్గింది. వైల్డ్ లైఫ్ యాక్సిడెంట్స్ అనేది నిజానికి తగ్గింది అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ట్రేడ్ తగ్గిపోతుంది కాబట్టి ఈ నైట్ బ్యాన్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలని చూస్తున్నారు. సో కాదు, అవసరం లేదు, దాన్ని అలాగే కొనసాగించాలని ప్రొటెక్షన్ జరుగుతుంది. సేఫ్ బందిపూర్ అనేది మనం కనుక ఇక్కడ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది కర్ణాటక అండి, ఇది తమిళనాడు అండి, ఇది కేరళ. చూస్తే మనకి బందిపూర్ టైగర్ రిజర్వ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది. సో ఈ నిజానికి చెప్పాలి అంటే ఈ మధుమలై టైగర్ రిజర్వ్కి బందిపూర్ టైగర్ రిజర్వ్కి ఒకటే బార్డర్ ఉంటుంది. సో ఇటు తమిళనాడుకి ఇటు దీనికి. సో అందుకని చెప్పేసి ఇది రిచ్ బయోడైవర్సిటీని కలిగి ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రత్నాపూర్. ఏదైతే కుల్తాబాద్ ఏదైతే ఉందో దీని పేరు రత్నాపూర్గా చేంజ్ చేయడం జరిగింది. ఇది రత్నాపూర్ ఎక్కడ ఉంది అంటే కుల్తాబాద్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. ఎందుకు చేంజ్ చేశారు ఏంటి అంటే దీంట్లో పొలిటికల్ రిలేషన్ ఏమీ లేదు, కల్చరల్ రిక్లమేషన్ కోసమే అని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో మేజర్ ఇష్యూస్ ఉన్నటువంటి ఇలాంటి నేమ్ చేంజింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో కుల్తాబాద్ని ఏ పేరుకు చేంజ్ చేశారు అంటే రత్నాపూర్. ఎందుకు స్పెషల్గా అంటే ఇది హైదరాబాద్ ఏదైతే నిజాం ఉందో ఆ నిజాంకు సంబంధించినటువంటి లింకేజ్ ఉంది. అదేంటో చూద్దాం. ఓకే, మేజర్గా వచ్చేసి ఎప్పుడు అనౌన్స్ చేశారు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏప్రిల్ 8 రోజున అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడ సోషల్ జస్టిస్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సంజయ్ శివరాజ్ గారి తరఫున ఇప్పుడు ఏంటి రత్నాపూర్గా. ఒకప్పుడు మొఘల్ రూల్ కంటే ముందు మహారాష్ట్రలో ఈ కుల్తాబాద్ని రత్నాపూర్గానే పేర్కొనడం జరిగింది. ఏది ఛత్రపతి సంభాజీ నగర్ ఏదైతే ఉందో ఔరంగాబాద్కి ఇది కేవలం 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. ఔరంగాబాద్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు, ఛత్రపతి సంభాజీ నగర్గా పిలవడం జరుగుతుంది. సో ఇది 25 కిలోమీటర్స్, ఈ రత్నాపూర్ అనేది 25 కిలోమీటర్స్ ఫ్రమ్ ది ఔరంగాబాద్, ఇప్పుడు ఛత్రపతి సంభాజీ నగర్. ఓకే, మరి మేజర్గా వచ్చేసి ఎందుకు కల్చరల్ ఇంపార్టెన్స్ అంటే అక్కడ ఔరంగజేబ్ది, ఆజం షాది అలాగే అసఫ్ జా 1 ఎవరైతే ఉన్నారో నిజాముల్ ముల్క్ వారి యొక్క సమాధులు ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి. సో అందుకని చెప్పేసి కల్చరల్గా ఇంపార్టెన్స్. అలాగే ఛత్రపతి సంభాజీ గారిది దానికి సంబంధించిన రిలవెంట్గా కూడా అక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, అందుకే ఎక్కువగా న్యూస్లో ఉంది. సో ఈ రత్నాపూర్ ఏది కుల్తాబాద్లో ఎవరెవరి టూమ్స్ ఉన్నాయి, సమాధులు ఉన్నాయి అంటే ఔరంగజేబ్ది, ఆజం షాది
అలాగే అసఫ్జా నిజాం మొదటి కింగ్ ఎవరైతే ఉన్నారో, నిజాం రాష్ట్ర మొదటి కింగ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమాధి కూడా ఇక్కడే లొకేట్ అయి ఉంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఛత్రపతి శివాజీ మహారాజు, సంభాజీ మహారాజుకి సంబంధించిన డెవలప్మెంట్స్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇదంతా కూడా రిక్లెయిమ్ ది హెరిటేజ్ అన్నమాట. సో రీసెంట్గా ఔరంగాబాద్ని ఛత్రపతి సంభాజీ నగర్గా పేరు మార్చడం జరిగింది. అలాగే ఉస్మానాబాద్ ఏదైతే ఉందో దాన్ని ధారాశివగా పేర్కొనడం జరుగుతుంది. సో నేమ్ చేంజింగ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి, కుల్తాబాద్ని రత్నపూర్గా, ఔరంగాబాద్ని ఏంటి ఛత్రపతి సంభాజీ నగర్గా, ఉస్మానాబాద్ని ధారాషివ్గా పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో న్యూస్లో ఈ కేర్లెస్ పీపుల్ అనే ఒక బుక్ చాలా సర్క్యులేట్ అవుతుంది, చాలా ఫేమస్ అయిందండి. ఈ కేర్లెస్ పీపుల్ ఎందుకు ఫేమస్ అయింది, దీని రచయిత ఎవరు అనేది చూద్దాము. మేజర్గా వచ్చేసి కేర్లెస్ పీపుల్ ఏ కాషనరీ టేల్ ఆఫ్ పవర్, గ్రీడ్ అండ్ లాస్ట్ ఐడియలిజం అనే ఫ్రేజ్తోని ఈ బుక్ రిలీజ్ అవ్వడం జరిగింది. దీన్ని రచించింది ఎవరు అంటే సారా విన్ విలియమ్స్ గారు. సారా విన్ విలియమ్స్ గారు. వీరు వచ్చేసి న్యూజిలాండ్ డిప్లొమాట్ అండి, ఎక్స్ న్యూజిలాండ్ డిప్లొమాట్. అలాగే వీరు డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఎట్ ఫేస్బుక్లో కూడా 2011 నుంచి 2020 మధ్యలో చేశారన్నమాట. ఏ పొజిషన్లో, డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఫేస్బుక్ అనే కంపెనీలో. సో ఈ బుక్లో ఏంటి అంటే కల్చర్ ఆఫ్ అంబిషన్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మ్యానిపులేషన్ చేస్తారు, అలాగే ఎథికల్ కాంప్రమైజ్, ఒక వ్యక్తికి సంబంధించి ఎథికల్ కాంప్రమైజ్ ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి కేర్లెస్ పీపుల్ అనే బుక్లో రాయడం జరిగింది. ఏ స్టోరీ ఆఫ్ వేర్ ఐ యూజ్ టు వర్క్, పవర్, గ్రీడ్, మ్యాడ్నెస్ అనే థీమ్తోని. ఓకే, సో మేజర్గా దీంట్లో ఏంటంటే ఒక అంబిషన్ యొక్క కల్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ బుక్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏ విధంగా ఈ కార్పొరేట్ సెక్టార్ లేకపోతే పెద్ద పెద్ద పవర్స్, మేజర్ రూలింగ్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారు, అలాగే ఎథికల్ కాంప్రమైజ్, ఒక వ్యక్తికి సంబంధించి ఉన్నటువంటి ఎథిక్స్ ఏ విధంగా కాంప్రమైజ్ అవుతాయని చెప్పేసి వివిధ సందర్భాల్లో రచయిత ఏ విధంగా ఇలాంటి ఫేసెస్ని ఫేస్ చేసింది అని చెప్పేసి వారి యొక్క ఎక్స్పీరియన్స్ని ఈ బుక్లో పెట్టడం జరిగింది. టైటిల్ ఎకోస్ ది గ్రేట్ గ్యాట్బీస్ కేర్లెస్ పీపుల్ అని చెప్పేసి హైలైటింగ్ ది లీడర్షిప్, డిస్టాచ్మెంట్ అండ్ రిక్లెస్నెస్. మేజర్గా జుకర్బర్గ్, అలాగే శాండ్బర్గ్, జోయల్ కప్లాన్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది వివిధ సందర్భాల్లో. ఓకే, దీన్ని రచించిన రచయిత ఎవరు అంటే సారా విన్ విలియమ్స్. ఓకే, సో మేజర్గా దీని థీమ్ వచ్చేసి ఏంటి, కల్చర్ ఆఫ్ అంబిషన్, మ్యానిపులేషన్ అండ్ ఎథికల్ కాంప్రమైజ్. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి US 2016 డొనాల్డ్ ట్రంప్ యొక్క ఎలక్షన్స్, అలాగే మయన్మార్ క్రైసిస్ ఏ విధంగా అయింది అని చెప్పేసి కూడా ఈ బుక్లో రాయడం జరిగింది. మేజర్గా కేర్లెస్ పీపుల్ యొక్క థీమ్ అంటే ఇంటెన్షన్ ఏంటంటే ఒక అంబిషన్, ఒక పర్సన్కు ఉన్న అంబిషన్ అది ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారు, ఆ మ్యానిపులేట్ చేసే ప్రాసెస్లో ఎథికల్ లాస్ ఏమవుతుంది, ఎథికల్ కాంప్రమైజ్ ఏమవుతుంది ఈ అంబిషన్ చేరే ప్రాసెస్లో అని చెప్పేసి వీరి యొక్క రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని పెట్టడం, ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. ఓకే, సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈరోజు న్యూస్లో ఉన్నటువంటి డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ అనేది డీటెయిల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చెప్పడం జరిగింది. అయితే మీరు చేయాల్సింది ఒకటండి, టెలిగ్రామ్ గ్రూప్, T1 అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పొందుపరచడం జరిగింది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము ఏదైనా ఇనిషియేటివ్స్ తీసుకున్నా కానీ, వీడియోస్ ఇంబటే పోస్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ రూపకంగా తెలుస్తుంది అన్నమాట. సో మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా చూసేందుకు ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ ఇన్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు as much as. Thank you so much.